మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క పునరుద్ధాన శుభాకాంక్షలను మొదటిగా మీకు తెలియజేస్తున్నాను. ప్రభు పునరుద్ధాన దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13 నుండి 15, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 12, మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుండి 10. ఈ 3 పాఠ్యభాగాలు ఆధారంగా మనకి ఇవ్వబడినటువంటి అంశం భయపడకుడి, ఫియర్ నాట్. పరిశుద్ధమైన లెంటు 40 దినాలు ముగించుకొని క్రీస్తు పునరుద్ధాన దినంలోనికి ప్రవేశించినటువంటి మీ అందరికీ, మనకందరికీ ప్రభు ఆశీర్వాదాలు కలుగునుగాక. ప్రియులారా, ఫియర్ నాట్, భయపడకుడి. యేసు ప్రభుల వారు సమాధిని గెలిచాడు అనే సంగతి, ఆ విషయము స్త్రీలు మొదటిగా అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వారు దానిని చూచారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1-10 వచనాల్లో మనము అక్కడ గమనించగలుగుతాం. వారు యేసును చూడటం, యేసు ప్రభుల వారు అక్కడ లేకపోవడం, రాయి దొర్లింపబడి ఉండటం, వాటిని చూచి భయపడుతున్న వారితో అక్కడ 2 సందర్భంలో భయపడకుడి అనే మాట వారికి వినపడుతుంది. 28వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనంలోను 10వ వచనంలోను భయపడద్దు అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకు భయపడకూడదు? భయపడకుండా ఉండడానికి గల కారణాలేంటి? పునరుద్ధాన ప్రశ్నలేవి? చారిత్రాత్మక ఆధారాలేవి? అయితే క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ఇప్పుడు మనము ఏం చేయాలి? ఈ వాటిని ప్రశ్నలకన్నిటికీ జవాబులతో ఈ వాక్యంలో మనం చూద్దాం. మొదటిగా భయపడకుండా ఉండడానికి తేడా మనం గమనించాలి. యేసు దేహము అక్కడ లేకపోవడం వలన అది చూచి భయపడినటువంటి స్త్రీలతో ప్రభువు దూత ద్వారా మాట్లాడిన మాట, మీరు భయపడకండి. అక్కడ వాక్యంలో గమనించినప్పుడు దూత ఇలా మాట్లాడుతూ ఉంది, ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ప్రియులారా, ఈ మాట వారి జీవితాలని మార్చేసింది. ప్రభు యొక్క పునరుద్ధానాన్ని వారు చూచి ప్రభువు లేడు కాబట్టి భయపడుతున్నటువంటి ఈ సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. క్రీస్తు పునరుద్ధానం మనము భయపడకుండా ఉండడానికి, మన జీవితాలను భయపెట్టకుండా ఉండే సంగతులను మనం ఆలోచించుకుంటూ ఉండడానికి 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా, మనం భయపడకుండా ఉండడానికి కారణం, మనము చేసే ప్రకటన వ్యర్థం కాకుండా ప్రభు చేసినందుకు మనం భయపడక్కర్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 14 వచనం. అంతేకాదు, మన విశ్వాసం వ్యర్థం కాకుండా ప్రభు పునరుద్ధానం అయ్యాడు కాబట్టి మనం భయపడక్కర్లేదు. అదే కొరింథీ మొదటి పత్రిక 15:14. అబద్ధం సాక్ష్యముగా ఉండకుండా ఉండడానికి ప్రభు పునరుద్ధానం అయ్యాడు, అందుకు మనం భయపడక్కర్లేదు. 15వ అధ్యాయం 15వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనమంతా పాపములోనే ఉండేవారంగా ఉండకుండా ప్రభు పునరుద్ధానం అయ్యాడు, దాన్ని బట్టి మనం భయపడక్కర్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:17. క్రీస్తుతో నిద్రించిన వారందరూ కూడా ఈ పునరుద్ధానం లేకపోతే నశించిపోతారు కనుక అది లేకుండా ప్రభు చేశాడు, అందుకే మనము భయపడక్కర్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యులంగా మారిపోయేవారం క్రీస్తు పునరుద్ధానం కనుక లేకపోయి ఉండుంటే. ఆయన పునరుద్ధానం అయ్యాడు కాబట్టి మనము ఆ స్థితిలోనికి వెళ్ళకుండా ప్రభు మనల్ని కాపాడాడు కాబట్టి మనం భయపడక్కర్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 18వ వచనం. తాను చెప్పబడిన మాట అక్కడ నెరవేరింది, లేతే యేసయ్య అబద్ధికుడైపోను, అది జరగకుండా ఉన్నది కాబట్టి మనము భయపడక్కర్లేదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21, 20వ అధ్యాయం 18వ వచనం. ఈ 7 నష్టాలు మనకు కలగకుండా ప్రభు పునరుద్ధానము మనల్ని ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి మనం భయపడనవసరం లేదు. భయపడకూడదు. ఎందుకంటే దేవుడు ఆయన ఆత్మీయ నష్టాలన్నీ కూడా పోగొచ్చాడు.
అందుని బట్టి మనం భయపడని అవసరం లేదు. మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రభుని కలిగిన వారంగా ముందుకు వెళ్ళాలి. ఆయన మనకు చెప్పినట్టుగా ఆయన లేడు, సమాధిని గెలిచాడు, తాను చెప్పిన రీతిగా గెలిచాడు కాబట్టి మనం భయపడక్కర్లేదు. మత్తయి 28:5-8 దేవుడు ఆయనను హెచ్చించాడు, ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఆయన అంతగా తగ్గించుకుని దేవుని యొక్క శిలువ, మనకు అప్పగించబడినటువంటి అద్భుతమైన శిలువ ప్రస్తుతము ఇది తేలికగా మార్చబడ్డానికి దేవుడిచ్చిన ఆ శిలువ బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చి ఆయన చనిపోయాడు కాబట్టి ప్రభు ఆయన్ని హెచ్చించాడు, ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. అది ప్రవచనము నెరవేర్పు ఈ యొక్క శిలువ యాత్ర పునరుద్ధానం ద్వారా జరిగింది. యెషయా గ్రంథం 52:13 ఆయనను హెచ్చించాడు. అంతేకాదు ప్రసిద్ధమైన వానిగా చేశాడు. అదే ఫిలిప్పీ పత్రికలో 2:1-12 పౌలు చెప్తాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు శిలువ మరణం పొందినంతగా. అందుకే అన్ని నామాల కన్నా పైనామముగా ఆయన నామాన్ని హెచ్చించెను అని వ్రాయబడుతుంది. ఇలాంటి ఆశీర్వాదం ప్రభు మనకి ఇచ్చాడు. హెచ్చింపబడిన నామం మనకుంది కాబట్టి మనం భయపడని అవసరత లేదు. ప్రియులారా, దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఈ పునరుద్ధరణ ద్వారా ఇస్తున్నాడు కాబట్టి మనము భయపడవలసిన అవసరం లేదు. జీవముతో కూడిన నిరీక్షణ మనకి ఇచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:3-4 పత్రిక భాగంలో అక్కడ ప్రభువు రాయబడుతున్నాడు. మనం ఎందుకు భయపడక్కర్లేదో ఇన్ని కారణాలు మన ముందుంటగా మనం భయపడాల్సిన అవసరత లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడిన గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. జీవముతో కూడిన నిరీక్షణను ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుకే మనము భయపడవలసిన అవసరం లేదు. అంతేకాదు, క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనకి ప్రభు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఒక పునాదిగా, క్రైస్తవ ఆత్మీయ జీవితానికి క్రీస్తు పునరుద్ధానము ఒక పునాదిగా మారింది. మరణపు ముళ్ళు విరవబడ్డది. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని గర్వించి ఆత్మీయమైనటువంటి గర్వంతో మనము సాతాన్ను ఎదిరించగలిగేటువంటి శక్తివంతులుగా చేసింది ఈ పునరుద్ధానం. అందుకే నువ్వు భయపడని అవసరం లేదు. హెబ్రీ 2:14-15 ప్రియులారా, సమాధిని గెలిచినటువంటి ప్రభువు, అందుకే నువ్వు భయపడక్కర్లేదు. మత్తయి 28:4-11-15 లోకంపై విజయాన్ని ఇచ్చినటువంటి క్రీస్తు పునరుద్ధానం, అందుకే నువ్వు భయపడక్కర్లేదు. యోహాను 6:33 మరణపై జయము ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి సాక్షి జీవితం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:54-55 అందుకే నువ్వు భయపడక్కర్లేదు. శాపం మీద విజయం ఇచ్చాడు. గలతీ 3:14 పాపం మీద విజయం ఇచ్చాడు. రోమా 6:23 దేవుడు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. ధర్మశాస్త్రం మీద విజయం ఇచ్చాడు. రోమా పత్రిక 7:5 ప్రభు మనకిచ్చినటువంటి ఈ ఆత్మీయ విజయాన్ని బట్టి మనం దేనికి ప్రభువులో మనం స్థిరపరచబడే వారంగా ఉండాలి తప్ప భయపడవలసిన అవసరత లేదు. ఇది ప్రభు మనకిచ్చిన ఒక అద్భుతమైన ఆశీర్వాదము అని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు ఇచ్చినటువంటి ఈ ఆత్మీయ విజయాన్ని బట్టి మనము భయపడవలసిన అవసరత లేదు. ధర్మశాస్త్రం మీద విజయము రోమా 7:5-6 ప్రియులారా, మనం గమనించాలి. ప్రభువు ఇన్ని విజయాలు ఇచ్చాడు, ఇంత నష్టపోకుండా మనల్ని కాపాడాడు కాబట్టే మనము భయపడవలసిన అవసరత లేదు. భయపడకుడి, ఫియర్ నాట్. మీరు ప్రభు యొక్క వాక్యాన్ని, ఆ పునరుద్ధాన సువార్తను చేతపట్టి అది ప్రకటన చేయండి, ప్రచురము చేయండి అని ప్రభు వాక్యం చెప్తుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు పునరుద్ధానము అవ్వలేదు అని చెప్పి అనేక రకాలైనటువంటి సమస్యలను లేవనెత్తేవారు అనేక మంది మన చుట్టూ ఉంటూ ఉన్నారు. ఆనాడు నుంచి ఈనాడు వరకు అనేక మందిని మనం గమనించవచ్చు. 1982లో బ్రిటిష్ పాలస్తీన్ సైన్యాధికారి చార్లెస్ జార్జ్ గార్డెన్ యేసు సమాధి స్థలాన్ని కనుగొని ఆ మరణ పునరుద్ధానాల గురించి వివరాలు సేకరిస్తుండగా 4 సువార్తలలో ఉన్న విషయాలన్నీ సరిపోయి దానికి తగినట్టుగా ఆధారాలు ఉండడాన్ని బట్టి యేసు పునరుద్ధానం సరైనదే, ఖచ్చితమైనదే ఆయన ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది.
ప్రిల్లరా, ఇంకా ఇలాగ అనేక మంది ఒక నాస్తికుడు ఫ్రాంక్ మోరిసస్ అనేటువంటి ఆయన యేసు పునరుద్ధానం ఫేక్ అని నిరూపించాలనుకున్నాడు 1930లో. ఆయన నిరూపించాలని ప్రయాణం చేస్తాడు. ఆయన వెళ్ళి అది నిరూపించడానికి ప్రయత్నం చేస్తుండగా చివరికి ఆయన ఒక అద్భుతమైన పుస్తకం రాసి క్రీస్తు పునరుద్ధానము సత్యము అనే మాట చెప్తాడు. హూ మూవ్డ్ ద స్టోన్ అనే బుక్ ద్వారా ప్రపంచానికి యేసు క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు అనే విషయాన్ని తెలియజేశాడు. పిల్లల, ఇంకా అనేకమైనటువంటి జోష్ మెక్ అనేటువంటి ఒక ఉరుగ్వే యూనివర్సిటీలో 22 సంవత్సరాలు దాదాపు 60 పైగా దేశాలు తిరిగినటువంటి ఆయన 800 యూనివర్సిటీలో లక్షల మంది యువతకు పెద్దవారికి విద్యను అభ్యాసింపజేసినటువంటి బోధలు చేసేవాడు. 30 అద్భుతమైనటువంటి పుస్తకాలు రాసినటువంటి ఆయన క్రీస్తు పునరుద్ధానాన్ని కొట్టివేయలేకపోయాడు. ఒక విద్యార్థి అడిగిన ప్రశ్న, మీరు క్రీస్తు పునరుద్ధానం తప్పు అని మీరు ఎందుకు నిరూపించలేకపోయారంటే, ఆధారాలన్నీ సరిగా ఉన్నప్పుడు నేను ఎలా నిరూపించగలను అని చెప్పి మౌనయ్యి ఆయన ఉండిపోయాడు. ప్రిల్లరా, మీరు గమనిస్తే చరిత్రలో R.W. స్పాట్ అనేటువంటి ఆయన ఒకవైపు క్రీస్తు సాక్ష్యము ఆ ఖాళీ సమాధి కనబడుతుంది, మరొక వైపు చారిత్రాత్మక ఆధారాలు, తన శిష్యులు పలికే మాటలు, ఇన్ని సాక్ష్యాలు చుట్టూ ఉండగా క్రీస్తు పునరుద్ధానం అబద్ధమని ఎలా చెప్పగలం అని ఆయన చెప్పడం మనం గమనిస్తాం. ఇలాంటి ఎంతోమంది సజీవ సాక్ష్యాలు ఉంటూ ఉండగా భయపడవలసిన అవసరం ఉంది, దిగులు పడవలసిన అవసరం ఉంది. ప్రియులారా, క్రీస్తు పునరుద్ధానము తప్పు అని 7 రకాల థీరీలు కూడా ఆనాటి దినాల్లో ప్రవేశపెట్టారు. ఈరోజు కూడా యేసు ఆయన లేవలేదు, సిలువలోనే ఆయన ఉన్నాడు అని రకరకాల మాటలు మన చుట్టూ వినబడతాయి. స్పూస్ థీరీ అనేటువంటి మాట, ఆ సిద్ధాంతం ప్రకారంగా ఆయన సిలువలో దాదాపు 6 గంటలు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుటను బట్టి అప్పటికే శరీరం అంతా ఆయన రక్తస్రావం అవడం వల్ల షాక్ గురయ్యి కోమలో వెళ్ళాడు. ఆయన సమాధిలో ఉంచిన తర్వాత లోపల చల్లదనానికి ఆ సుగంధ ద్రవ్యాలు వాటి వాసనకు ఆయన స్పృహలోకి వచ్చాడు అని ఒక హాస్యాస్పదమైనటువంటి ఒక థీరీని తీసుకొచ్చా తప్ప ఆయన పునరుద్ధానం అవ్వలేదని అంటూ ఉంటుంది స్పూస్ థీరీ. రెండోది నో బరియల్ థీరీ. రోమీలు సాంప్రదాయం ప్రకారం సిలువ వేయబడిన నిందితుని ఇతరుల నేరస్తుల శవాలలో ఒక గోతిలో కుప్పగా వేసేస్తారు. కాబట్టి వీరి దృష్టిలో యేసే శవం సమాధి అయ్యే పరిస్థితి లేదని ఒక కట్టుకథ అల్లడం. అరిమత యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి ఆయన ఒక సమాధిని ఆ కొత్త సమాధిలో ఆయన ఉంచినటువంటి సందర్భం అక్కడ ఉన్నది అనే విషయాన్ని తన కొరకు ముందుగానే సిద్ధపరచుకున్న కొత్త సమాధిలో అతనిని ఉంచినట్లుగా, యేసు ప్రభువు వారిని ఉంచినట్లుగా యోహాను సువార్త 19:38-42లో మనం చూస్తాం. అది రాజముద్ర వేయబడ్డది. మత్తయి 27:66. అక్కడ కాపలాదారులు కాపలా ఉన్నారు. మత్తయి 27:64-65. ఎంత పకడ్బందీ అయినటువంటి పరిస్థితుల్లో రాయి దొర్లింపబడి ఆయన సజీవుడిగా లేపబడిన ఆ రాయి మీద ప్రభు దూత కూర్చుని ఉంది. మత్తయి 28:1-2 వచనాల్లో. కాబట్టి ఇన్ని సాక్ష్యాలు ఉండగా కూడా నో బరియల్ థీరీని ఆ రోజుల్లో యేసు ప్రభు వారి పునరుద్ధానానికి తీసుకుని వచ్చారు. భ్రమ థీరీ. ఇది ఇంకొక వాదన ఏంటంటే, యేసు మీద ఉన్న భయభక్తులను బట్టి, ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి, ఆయన బోధనలను ఆకర్షింపబడి ఒక మాయలో ఉండి శిష్యులు పునరుద్ధానుడైన యేసును చూడకయే ఆయన పునరుద్ధానం అయ్యాడని ప్రచారం చేశారనేటువంటి ఒక పుకారును తీసుకొచ్చారు. ప్రియులారా, ఇది భ్రమ థీరీ. అదేవిధంగా టెలిపతి థీరీ, ఇది హైఫై వాదన లేదా సిద్ధాంతం. వీరి ఆలోచన ప్రకారం ఏంటంటే, భౌతికమైన పునరుద్ధానం అంటూ ఏమీ లేదు, కానీ ఏదో ఒక అంతరింద్రియ శక్తి వచ్చి ఎవరు ఊహకు అందని రీతిగా ఒక స్లైడ్ ప్రాజెక్ట్ లాగా దానిలో ఉంచబడినటువంటి ఒక మెంట్ ఇమేజ్ శిష్యులకు కనబడింది. తిరిగి సజీవుడిగా ఆయన పునరుద్ధానం అయ్యాడన్న అనుభూతి వరకు వచ్చింది అంతే తప్ప ఆయన నిజంగా పునరుద్ధానం అవ్వలేదు అనే విషయాన్ని చెప్తున్నాడు. అయితే ఒక ఇమేజ్ రావడానికి ఆయన ఒక్క క్షణం కనబడి వెళ్ళిపోలేదు కదా. ఆ భ్రమలో ఆయన ఏం పెట్టలేదు. 40 days అనేక మందికి ఒకేసారి కనబడ్డాడు. ఆయన 500 మందికి ఒకేసారి కనబడ్డాడు. దీనిని చాలామంది ఆ రోజుల్లో ఒక ప్రాచుర్యమైనటువంటి థీరీగా ఉంచారు. ఆత్మవాహస థీరీ. దుర్మార్గమైనటువంటి లోకంలో సర్వమానవాళి పాప పరిహారార్థం ఆయన మరణించి ఆయన చనిపోయి తిరిగి లేచాడనే సిద్ధాంతాన్ని, ఆత్మవాహన సిద్ధాంతం, చనిపోయి యేసు ఆత్మ అది
దయ్యమయ్యింది లేకపోతే కర్ణపిశాచి మంత్రతత్వ ప్రభావంతో అది మరో వ్యక్తి మీద ఆవహించింది అని ఒక రకమైన అపోహ ఆ రోజుల్లో క్రియేట్ చేశారు. అయితే క్రీస్తు పాతాళంలో విడబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదని ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులమని అపోస్తులు చెప్పారు. అపోస్తుల కార్యాలు 2:32 ఆ థీరీ, ఆ నమ్మకం తప్పుడు థీరీ అని నిరూపించబడ్డది. నకిలీ థీరీ. ఈ నకిలీ థీరీ ఏంటంటే యేసు పునరుద్ధాన సత్యాన్ని నమ్మినటువంటి కొందరు తీసుకొచ్చిన థీరీ ఇది. యేసు పునరుద్ధాన థీరీని నమ్మక మరికొందరు దీన్ని ఏం చేశారంటే అసలు నకిలీ థీరీ అని తీసుకుని వచ్చారు. వీరి వాదన ప్రకారం యేసు చనిపోలేదని, ఆయన పేరుతో ఒక డూప్ని, నకిలీని యేసుని శుద్ధం చేసి అక్కడ ఉంచారని ప్రచారం తీసుకురావడం వీరు చేశారు. పిల్లరా, అయితే ఆత్మ కలిగిన దేవుడు శిష్యులు యూదులకు భయపడే గదిలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమవడము, ఆయన సాక్ష్యం ఇవ్వడము, ఆయన గాయాలలో తోమా చేయి పెట్టి పరీక్షించడం, ఇవన్నీ వారి సాక్ష్యంగా రుజువుగా చూపించారు నిజమైనటువంటి ప్రభువు ఆయనని. దొంగలింపు థీరీ, 7వ థీరీ. ఇదేంటంటే యేసు దేహాన్ని దొంగలించేసి వారే ఒక చోట దాచి తర్వాత మరలా ఆయన బ్రతికినట్టుగా చూపించారు అని ఒక దొంగలింపు థీరీని తీసుకొచ్చారు. ఇలా 7 రకాల థీరీలతో యేసు ప్రభు వారి పునరుద్ధానము కరెక్ట్ కాదు, ఆయన పునరుద్ధానం అవ్వలేదు అని నిరూపించడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ వాటన్నిటినీ కొట్టివేస్తూ ప్రభు సజీవ సాక్ష్యంగా అనేక మందికి ఒకే పర్యాయము కనబడ్డాడు. 40 దినాలు భూమి మీద ఉన్నాడు. అందరినీ తన యొక్క వాక్యం ద్వారా, తన మాటల ద్వారా బలపరిచారు. 7 పునరుద్ధాన ప్రశ్నలను ఆయన లేవనెత్తినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. మీరు నడుచుచున్న ఒకరితో ఒకడు చెప్పుకుంటున్న ఈ యొక్క మాటలేమి? లూకా 24:17. మీరెందుకు కలవరపరుచున్నాడు? లూకా 24:38. మీ హృదయంలో సందేహము పుట్టనేలా? లూకా 24:38. అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు? యోహాను 20:13. ఎవరిని వెతుకుతున్నావు? యోహాను 20:15. పిల్లలారా, భోజనంకు మీ యొద్ద ఏమైనా ఉన్నాయా? యోహాను 21:5. మీరిప్పుడు వచ్చిన చేపలలో కొన్ని తీసుకుని రండి. యోహాను 21:10. సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? యోహాను 21:16, 17. వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించున్నావా? యోహాను 21:15. ఈ పునరుద్ధాన ప్రశ్నలు క్రీస్తు ప్రభు వారి శిష్యులను అడగడం, అక్కడ ఉన్నవారిని అడగడం, వారందరికీ కనబడడం, 40 దినాలు భూమి మీద ఉండడం, అందరూ చూస్తుండగానే ఆయన ఆరోహణ అవడం, ఇది సజీవమైనటువంటి సాక్ష్యము క్రీస్తు పునరుద్ధానం. పిల్లల, అలాంటి క్రీస్తు పునరుద్ధానము మనకు ఒక బాధ్యతనిస్తుంది. ఆ పునరుద్ధానం యేసు ప్రభు వారు ఆ రోజు చెప్పారు, ఈరోజు మనతో ఆయన ఆత్మ మనతో మాట్లాడుతోంది, ఆ ప్రభువు స్వరం మనతో మాట్లాడుతుంది. చదవబడిన పాఠ్య భాగాల్లో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ప్రభు చెప్తున్న మాట గమనించండి. యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని. క్రీస్తు సువార్తను తెలుపుడి. ఆయన ఆరోహణమయ్యినాడు. ఆయన ఇదిగో ఆరోహణం అవ్వబోతున్నాడు. భూమి నుంచి పరలోకమునకు తండ్రి యొక్క కుడిపార్శ్వంలో కూర్చుంటకు వెళ్ళబోతున్నాడు. గలిలయలో నన్ను చూస్తారు, మీరు ఈ విషయాన్ని చెప్పండి అన్నాడు. అయితే ఇప్పుడు మనము చెప్పవలసింది, పునరుద్ధారణ యేసు ఆరోహణం కాదు, ఇప్పుడు అవరోహణం అవ్వబోతున్నాడు. ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు. ఆయన రాకలను గురించి పునరుద్ధాన సువార్తను చేతపట్టి మనము తెలియచేసే వారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అనేక మంది ప్రభువులో మార్చబడతారు. భయపడకుడి, క్రీస్తు పునరుద్ధాన సువార్తను తెలియచేయుడి. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, మాకు నిరీక్షణను, మాకు ప్రభా రాకడలో ఎత్తబడతామనే నమ్మకాన్ని, నీ పునరుద్ధానం మాకు శక్తిని, బలాన్ని ఇచ్చింది. అట్టి పునరుద్ధాన శక్తిని పొందుకున్న వారంగా ముందుకు వెళ్ళినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. బిడ్డలను దీవించండి, నీ ఆత్మత నింపండి. క్రీస్తు పునరుద్ధానం ప్రభువా ఏ విధంగా మృతులలో నుండి లేచావో అలాగా మేము చనిపోయి తిరిగి లేవటానికి, ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి లేచను, మేము చనిపోయి తిరిగి నీతో కలిసి బ్రతికింపబడ్డానికి, మా జీవితాలను నీ కొరకు సాక్షిగా ఉంచడానికి అట్టి కృప అనుగ్రహించండి. బిడ్డలను దీవించండి, బలపరచండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప ఆశీర్వాదం, ఆ పునరుద్ధాన దేవుని దీవెనలు,
ఆయనతో కలిసి ప్రయాణం చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి తోడే ఉండి ఆ క్రీస్తు శుభములు మీకు కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ కూడా పునరుద్ధాన శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, 40 రోజులు క్రీస్తు శ్రమల చరిత్రను చెప్పటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవాతి దేవునికి మొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. రెండోదిగా మీరందరూ ఎంతో ప్రోత్సహించారు. కొద్దిగా అనారోగ్యంగా ఉన్నప్పటికీ, ఆ గొంతు సరిగా లేనప్పటికీ నా కొరకు ప్రార్థన చేశారు, సహకరించారు, ప్రోత్సహించారు. అందుని బట్టి మీ అందరికీ వందనాలు. ఈ 40 రోజులు దాంతోపాటు మనకున్న ఈ ఆదివారాలన్నీ 7 ఆదివారాలు ప్రతిదీ క్రమంగా ఏది మానకుండా చేయడానికి సహాయం చేసిన దేవునికి మరొక పర్యాయం వందనాలు తెలియజేస్తూ, మీరు ఇదే ప్రార్థనాపూర్వకమైన సహకారం నాకు ఇవ్వాలని, ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని నమ్ముతూ వీటిని అనేకులకు తెలియపరచండి, షేర్ చేయండి. దయచేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను క్రీస్తు పునరుద్ధాన శక్తితో నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.